తిరుపతిలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఒకరున్నారు. దీనిపై టీటీడీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ ముగ్గురిలో ఒకరిని టీటీడీ జూనియర్ అసిస్టెంట్ గా గుర్తించారు. ఆయనే రాహుల్ యాదవ్. గోవిందరాజస్వామి వారి అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు రాహుల్ యాదవ్. డ్రగ్స్ కేసులో ఒక టీటీడీ ఉద్యోగిని అరెస్టు చేయడం కలకలం రేపింది. అయితే రాహుల్ యాదవ్ అరెస్ట్ అక్రమమని టీటీడీ ఉద్యోగులు బలంగా వాదిస్తున్నారు. ఈ విషయంలో తప్పు జరిగిందని, పోలీసులు సరైన విచారణ చేయకుండానే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో అసలు వాస్తవాలు ఏంటి అన్నది బయటకొస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరి కేసులో ఇంకెంతమందికి సంబంధం ఉంది, అసలు డ్రగ్స్ నెట్వర్క్ ఎలా పనిచేస్తోంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీంట్లో మనకు ముగ్గురు ముద్దాయిలు దొరికారు. గుణశేఖరు, అశ్విని కుమారు, రాహుల్ యాదవ్. వీళ్ళల్లో ఒకతను బీటెక్ చదువుతున్నాడు. మిగతా వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. 62 గ్రాముల డ్రగ్ దొరికింది. డ్రగ్తో పాటుగా వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు, 2 డిజిటల్ వేయింగ్ మిషన్స్ సీజ్ చేయడం. యువతకి ముఖ్యంగా అమ్మకం ద్వారా వీళ్ళు బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గర నుంచి తెస్తారు. ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మడం జరుగుతుంది. అట్లానే వీళ్ళతో పాటు ఇంకా 2 మోటార్ సైకిల్స్ కూడా, 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.